నమస్తే. ప్రస్తుతం మహానాడు జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీకి సంబంధించి. ఈ 33% మహిళా రిజర్వేషన్కి సంబంధించి మొన్న బిల్ పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. సరే ఏది ఏమైనా మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, అది పాస్ అవుతుందా లేదా దట్ ఈస్ సెకండరీ అని చెప్పేసి ముందుగా వీళ్ళు ఒక అడుగు వేసి మరి మహిళలకి మేము ఖచ్చితంగా ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మేము కల్పిస్తబోతున్నామని చెప్పేసి తొలి అడుగు వేశారు. ఇది ఒక సెన్సేషనల్ స్టెప్గానే భావించాలి. అందుగురించి నిన్న లోకేష్ గారు ట్వీట్లో కూడా ముందుగానే మెన్షన్ చేశారు, 12 గంటలకే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని చెప్పేసాను. సో తీరా కట్ చేస్తే అది మహిళలకు సంబంధించి రిజర్వేషన్ అనేది పార్టీ నిర్ణయిస్తున్నది అని చెప్పి. సో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక డైలాగ్ వేశారు, రక్త చరిత్ర వర్సెస్ స్వర్ణాంధ్ర, అది ఏ రకంగా ఉంటుంది అనేది మీరు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి విడమర్చి మరీ చెప్పారు. సో ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మొప్ప అంకరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా లోకేష్ గారు చేసిన ఈ 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయించుకోవటం ముందుగా, సరే బిల్లు పాస్ అయితే ప్రభుత్వ పరంగా అది వేరు, సంతోషం. కానీ ముందుగానే ఒక పార్టీ అడుగు వేసిందంటే ఆటోమేటిక్గా అది ఇంకో పార్టీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. లేదు ఒక రాష్ట్రంలో ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాలలో కూడా మనం కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుందేమో, అలా ఏమైనా సరే జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. ఈ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ముందుగా నారా లోకేష్ గారి గురించి 2 విషయాలు చెప్పిన తర్వాత దీంట్లోకి వస్తాను. ఓకే. మొట్టమొదట 2009 ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవునా? 2009 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టించారు. ఓకే. మొట్టమొదట ఆయన విదేశాల నుంచి ఉద్యోగం చేసి వచ్చిన సందర్భంగా దాని గురించి చెప్పి తండ్రిని ఒప్పించి పెట్టించిన వ్యక్తి నారా లోకేష్ గారు. కానీ బయటికి రాలేదు, అది వచ్చింది అది. కాకపోతే ఏంటంటే అధికారంలో రాలేదు. ఓకే, అధికారంలో రాకపోతే దీన్ని మన్మోహన్ సింగ్ గారు అందిపుచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మొదలుపెట్టారు ఆయన కొన్ని విషయాల్లో దాన్ని తీసుకొని. ఇది లోకేష్ బాబు గారి యొక్క ముందు చూపుకి నిదర్శనం. రైట్. ఆ తర్వాత కార్యకర్తలకి బీమా పథకం, ఇది నిజంగానే చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు దాదాపు 136 కోట్ల రూపాయలు దాని ద్వారా పంచడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ. రైట్. ఇవి ఆయన అంటే ఏ విధంగా ఆలోచిస్తాడు అనే దాని గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీలో ప్రక్షాళన తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కొంత సఫలీకృతం అవుతున్నాడు, ఇంకొంచెం ఉన్నాయి, వాటిని కూడా సరిచేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక చారిత్రాత్మక విజయంగానే భావిస్తున్నాను నేను. కారణం ఏంటంటే మొన్న లోక్సభలో దీనికి సంబంధించి 2 వీకులు పెట్టారు కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా వాళ్ళ తాతగారిని గుర్తు చేసుకోవాలి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట స్త్రీలకి సమాన ఆస్తిలో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఈరోజు ఆయన రాజకీయ పార్టీ, సహజంగా మీరు ఏదన్నా గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ పార్టీ ఏర్పడితే ఏర్పడిన దినాన్ని చాలా గొప్పగా చేసుకుంటారు. అవును. అంటే ఏదైతే ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకుంటారు. కానీ ఒక నాయకుడి జన్మదినోత్సవాన్ని ఒక పార్టీ పండగగా ఇప్పటికీ కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ ఒక్కసాటే. కరెక్ట్. అవును. కాబట్టి ఆ తాతకి వారసుడు అనిపించుకునే విధంగా అతని నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. భవిష్యత్తులో తాత యొక్క పట్టుదల, ఆయన కార్యాచరణలో చూపించిన విధానం, తండ్రి ముందు చూపు రెండూ కలిపి తాత పార్టీని ఏ విధంగా అయితే నిర్మించారో తండ్రి దాని సమన్వయంతో ఎన్ని కష్టాలు వచ్చి ఈ రోజు వరకు పార్టీని తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అయితే లోకేష్ బాబు గారి మీద ఉంది. ఆ దిశగానే లోకేష్ బాబు అడుగులు వేస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇది నిజంగానే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మీరన్నట్టు మిగిలిన పార్టీలు అనుసరించాలి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే మాత్రం నిస్సందేహంగా చెప్పగలను.
మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత. దీంతో పాటు మీరు ఒకటి గమనించండి, నిన్న 2 సంఘటనలు చెప్తాను మీకు నేను. ఒకటిది తోట చంద్రయ్య. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక విషాద ఘటన, ఒక భయానక ఘటన. ప్రత్యర్థుల్ని భయపెట్టడానికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపడి ఇళ్లలో కూర్చోబెట్టడానికి వాళ్ళు చేసినటువంటి ఒక పాశవిక చర్య. నడి బజార్లో పేక కోసి కొయ్యబోయే ముందు జై జగను అని అనమంటే అనకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పని అసూలు బాసినటువంటి అమరుడు తోట చంద్రయ్య. చాలా గ్రేట్ కదండి. నిస్సందేహంగా అది మామూలు వాళ్ళ సాధ్యమయ్యేది కాదు. మామూలుగా మనం వింటా ఉంటాం, సినిమాలో చూస్తాం కానీ నిజంగా జీవితంలో అనేది కనపడటం అనేది ఆ రకంగా అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యండి. కోసుకుంటే నా పేక్ కోసుకో, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా మాట మారదు, నా వాయిస్లో ఆ వ్యక్తి పేరు తప్ప వేరే వాళ్ళది రాదు అనే దానికి అసలు నిజంగా చాలా అది నిజంగా తలుసుకుంటే రోమాలను ఎక్కబడుచుకుంటారు. కరెక్ట్. ఇలాంటి వాళ్లే కదా తెలుగుదేశం పార్టీకి బలం. మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి కుమారుడు నిన్న మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి వెళ్తున్న సందర్భంలో లోకేష్ బాబుని కలిసిన సందర్భంగా యోగక్షేమాలు అడిగి, ఉద్యోగ విషయాలు అడిగిన తర్వాత పెద్ద ఆయన్ని కలిసావు అని చెప్పానంటే, కలవలేదు అంటే చేయి పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి ఆయనతోటి మాటామంతి కార్యక్రమాలు నిర్వహించేసి ఆయనతో ఫోటో తీయించేసి పంపించినటువంటి విధానం చూసిన తర్వాత కార్యకర్తలకి ఎలాంటి భరోసా వస్తుందో ఒకసారి ఆలోచించండి. కరెక్ట్. అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, పార్టీకి అమరులైన కుటుంబాలని మర్చిపోడు అనే ఒక సందేశాన్ని దీని ద్వారా ఇచ్చినట్టే మనం గమనించాలి. ఇక రెండోది, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చరిత్రలో కూడా పాపం కొంతమందిని రాజకీయాన్ని దగ్గర కూడా రాని పరిస్థితుల్లో తొలిసారిగా వాళ్ళ నిన్న మాట్లాడే అవకాశం కలగజేశాడు వేదిక మీద. ఇది ఎలాంటి సందేశం ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే అతనికి ఎంత ముందు చూపు ఉందో, భవిష్యత్తు మీద, పార్టీ నిర్మాణం మీద నారా లోకేష్ గారికి ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అవును. నిన్న జరిగిన మహానాడు తీర్మానం చూసుకున్నా 48 మంది వక్తలు మాట్లాడారు. 48 మంది వక్తలు మాట్లాడారు. వివిధ అంశాలను సృష్టించారు. అంటే బహుజనుల గురించి మాట్లాడారు, బలహీన వర్గాల గురించి మాట్లాడారు, సామాజికంగా వెనక నెట్టవిబ్బడ్డ వర్గాల గురించి మాట్లాడారు. ఏం చేశామో చెప్పారు, ఏం చేయబోతున్నామో చెప్పారు, ఎందుకు భరోసా ఇవ్వాలో చెప్పారు, ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలో చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు ఉండాలో కూడా చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళ చేత చెప్పించిన విధానం సామాన్య కార్యకర్తలను గుర్తించి వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళ కుటుంబం పడుతున్న ఇబ్బందులు, పార్టీ వాళ్ళకి అండగా ఉన్న విధానం, ఇవన్నీ కూడా అందరికీ చెప్పిన విధానం. దీనికంటే కూడా 1875 ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించే విధంగా 6 లక్షల మంది పైచిలుకు ఏర్పాటు చేసి, ఇది కూడా ఒక ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుగా ఇది కూడా నమోదైతే నేనైతే భావిస్తున్నా. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు, భవిష్యత్తులో చేసిద్దని కూడా నేను అనుకోను. భవిష్యత్తులో చేసిద్దని కూడా నేను అనుకోను. సక్సెస్ అయితే అలాగే చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా. దానికి ఒక నిబద్ధత కావాలి, దానికి ఒక నిబద్ధత కావాలి. కానీ ఆ నిబద్ధత ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు గమనించండి, ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఇంత కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఒకటి చూపించండి. మీరు అధికారంలో రావచ్చు, ఓడిపోవచ్చు. 10 ఎన్నికలు జరిగినాయి, 6 ఎన్నికల్లో గెలిచారు. ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళ నిబద్ధత, పార్టీని కాపాడుకుంటున్నారు. ఒకనాడు అన్నగారి పుణ్యమాని మాస్ పార్టీ, అవును, ఈరోజు అది క్యాడర్ బేస్ పార్టీ. కరెక్ట్. ఇది అరుదుగా జరిగే సంఘటన. నాకు తెలిసి 2 మాత్రమే ఉంది ఇది. ఒకటి కమ్యూనిస్టులకి, 2 భారతీయ జనతా పార్టీ క్యాడర్ సంబంధించి. మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు ఈరోజు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటున్న తర్వాత ఒక భరోసా అయితే
కల్పిస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తాతను మరిపించాలన్నా తండ్రిని మరిపించాలన్నా సాధ్యపడుతుందని అయితే నేను భావించను, కానీ వాళ్ళ దరిదాపుల్లో వెళ్ళే అవకాశం మాత్రం లోకేష్ గారి డౌన్ అవకుండా కాపాడుకునే అవకాశాన్ని మాత్రం ఆయన యొక్క విధి విధానాలు చూసిన తర్వాత, ఆయన నడవడిక చూసిన తర్వాత నమ్మకం కలిగింది. ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఇంకొంచెం కూడా జరగాలని అయితే నేను కోరుకుంటున్నా. కొన్ని విషయాలలో కొంత లోటుపాట్లు ఉన్నాయి, తెలుసుకుంటాడని అయితే రాటు తేల్తారులే, వస్తూ ఉంటుంది. సో ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న రక్త చరిత్ర వర్సెస్ స్వర్ణాంధ్ర అని చెప్పేసి అన్నారు. ఏంటి ఆ రక్త చరిత్ర స్వర్ణాంధ్ర, దానిపై మీ విశ్లేషణ? అంటే విభజిత రాష్ట్రం, విభజిత రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఎలా దాని నిర్మాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఇటుగా పేర్చుకుంటూ పరిశ్రమల ఎవరైతే ఉంటారో విదేశాల్లో ఉన్న పరిశ్రమల వాళ్ళని బతిమలాడుకున్నారా, వాళ్ళకి రాయితీలు కల్పించారా, ఏదన్నా కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన విధానం కావచ్చు, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చిన విధానం కావచ్చు, ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, 5,13,000 మందికి ఆ రోజు ఉద్యోగ కల్పన జరిగిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చిన విధానం కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు ఆయన చాలా శ్రమ పడ్డాడు. ఏముంది మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు? అవును, రాజధాని లేదు, ఆదాయ వనరులు లేవు, వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం, అక్కడక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం లేనటువంటి రాష్ట్రంలో ఆయన ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన విధానం మాత్రం అభినందనీయం. ఆయన ప్రజావేదికను నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజావేదికని కూల్చాడు. అవును. ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. మీరు నేను చెప్పట్లేదు, మనం అభియోగాలు మోపట్లేదు. సిబిఐ వాళ్ళు చెప్పిన విధానం కావచ్చు, లేకపోతే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దానికి బలం చేకూరుతున్నాయి. కాబట్టి బాబాయ్ గారిని చంపించిన విధానం జగన్మోహన్ రెడ్డిదైతే, తోట చంద్రయ్యని చంపించిన విధానం జగన్మోహన్ రెడ్డిదైతే, డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించి మాస్క్ అడిగిన నేరానికి చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, తన దగ్గర పనిచేసే వాహన చోదకుడిని సుబ్రహ్మణ్యాన్ని, విధి సుబ్రహ్మణ్యాన్ని తన చేతులారా చంపి నేనే చంపానని చెప్పి ఇంటికాడ పడేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోతే ఆయనకి ఏ విధమైనటువంటి వెలుసుబాటు కల్పించేసి బయటికి తీసుకొచ్చిన విధానం చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, తన అక్కని ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పని అమర్నాథ్ గౌడ్ అనే కుర్రవాడు, 15 సంవత్సరాల కుర్రవాడు అడిగిన పాపానికి అతన్ని సజీవ దహనం చేయడానికి కారణమయ్యిన ఇన్ని సంఘటనలు జరిగినా, శిరోమండనాలు జరిగినా, తోట చంద్రయ్యని పీకగోసినా, నందం సుబ్బయ్యని చంపేసినా, ఇలాంటి వాళ్ళ అబ్దుల్ సలాం, ఈరోజు ఒక ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ సలాము కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన, ఎందుకు మద్యం రేట్లు అదనంగా ఉన్నాయని చెప్పని ప్రశ్నించిన వ్యక్తి తెల్లారిపాటికి శవాన్ని చేసిన, ఒక మీటింగ్కి మీ ఆయన వెళ్ళాడని చెప్పని ప్రకాశం జిల్లాలో మహిళని ట్రాక్టర్ తోటి చంపించిన, నాగలితోటి దున్నించిన, ఏ రోజు కూడా స్పందించకుండా 1631 రోజు అమరావతి కోసం అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ త్యాగాలని అవహేళన చేస్తూ, వాళ్ళని అపహాస్యం చేస్తూ, వాళ్ళని ఏ విధంగా అతను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూసిన విధానం చూసిన తరువాత కనీసం భార్యంతను చూడకుండా పొట్టి కడుపులో తన్నించిన విధానం కావచ్చు, వాళ్ళ చీరలు లాగించిన విధానం కావచ్చు, జుట్టు పట్టుకుని అరాచకానికి పరాకాష్ఠగా అతను చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ అతని పరిపాలనలో సాగినాయి. ప్రశ్నించిన వాళ్ళని జైల్లో కూర్చోబెట్టారు, వాళ్ళని ఇష్టారీతిగా కొట్టించారు, చంపించారు, ఇన్ని చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా చెప్పుకునే మనకి భారతదేశంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. రక్త చరిత్ర సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మళ్ళీ ఈరోజు ఆ గాయాలన్నీ మార్చుతూ, ఆ నష్టాన్ని పూరించుకుంటూ, పెట్టుబడులను తీసుకొస్తూ స్వర్ణాంధ్ర దిశగా 2047 నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందాలని, మొదటి స్థానంలో నిలబడాలని చెప్పని ఒక ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాలి. ఆయన ప్రణాళిక రచించింది అధికారంలో ఉండగా కాదు.
అధికారంలో లేనప్పుడు విశాఖ తీరాన దాన్ని ప్రజలకు ఆవిష్కరించాడు. రైట్. అంటే తన అధికారంలో ఉండా లేకపోయినా నా రాష్ట్రం, నా ప్రజలు, నా దేశం ఏ నిత్యం అదే విధంగా ఆలోచన. ఉండాలని భావించే వ్యక్తి కాబట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అదే ఆలోచించేవాడు. మరి అలాంటి వ్యక్తి అన్యాయంగా, అక్రమంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా, ఆధారాలు ప్రక్కన పెట్టండి, అసలు రూల్స్ లేవు కదా అక్కడ. అదే కదా చెప్పేది, ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతని పరిపాలన రక్తాక్షరాలతో కూడింది. ఈ రోజు కూడా అధికారం లేకపోయినా కూడా ఏ విధంగా నేను గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు నరుకుతాను, రఫా చేస్తాను, రక్తాభిషేకాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ రోజు కూడా ఏ విధంగా మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నిందిస్తూ అధికారంలోకి వస్తే అధికారుల్ని సప్త సముద్రాల అవతలున్నా లాక్కొని వచ్చి ఏ విధంగా చేస్తానని, పరిశ్రమలు ఎవరన్నా పెట్టడానికి వస్తే మీ పరిశ్రమల్ని లాగేస్తాను, తరిమేస్తాను అని చెప్పి బెదిరించటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగినటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఏంటి, ఒకనాడు బిందు సేద్యాన్ని ప్రోత్సహించే ఆలోచనతోటి వాళ్ళకి 90% రాయితీలతోటి పరికరాలు అందించేసి క్షామం నిత్యం వెలుగొందే రాయలసీమ ప్రాంతంలో అలా తయారు చేశారు. క్షామమైన ప్రదేశం కాదది, నెట్టివేయబడ్డ ప్రాంతం అది, చిత్రీకరించబడ్డ ప్రాంతం అది. సహజ వనరులు అన్నీ ఉన్నా కూడా దాన్ని దోచుకోవడానికి మాత్రమే వినియోగించుకుంటూ ఆ ప్రజల యొక్క ఆస్తులు, ప్రాణాలు, రక్తాన్ని, రక్త మాంసాలని హరాయించుకున్నటువంటి దుర్మార్గులు దాన్ని చిత్రీకరించిన విధానాన్ని నుంచి ఈరోజు జలం పారితే, జీవన ప్రమాణాలు మారితే, పచ్చని పంట పొలాలు తయారైతే, పరిశ్రమలు వస్తే వీళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది అని చెప్పని ఊహించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కక్షలు, కాఠిన్యాలని దగ్గరగా రానియకుండా, ముఠాతత్వాలను పెంచకుండా, ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా ముందుకెళ్తూ ఈరోజు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర దిశగా 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఈ వ్యక్తి, తండ్రి కొడుకులు, దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి, ఇలా ముగ్గురు త్రిమూర్తులై పైన మోడీ గారి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లాలని చెప్పని ఆయన భావిస్తూ ఉంటే, ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉంటే చూస్తూనే ఉన్నాం. డిఎస్సిని ప్రకటించారు, 16,900 మందికి ఉద్యోగ కల్పన జరిగింది, నిర్వహించారు, రిక్రూట్మెంట్ అయిపోయింది. అలాగే పోలీసుల రిక్రూట్మెంటు 5,757 మందికి మళ్ళీ వాళ్ళు నియమించేసి మళ్ళీ డిఎస్సి ప్రకటించబోతున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేయబోతున్నారు. ఇది రాష్ట్రానికి కావాల్సినటువంటిది. ఇది రైతుల కోసం కావచ్చు, లేదంటే నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, రాజధాని గురించి కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ గురించి కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ గురించి కావచ్చు, ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఈ సందర్భంగా వాళ్ళకి మీ ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని 95 నుంచి చూస్తూనే ఉన్నా. ఎంతో మేలు చేస్తున్నారు రాష్ట్రానికి, ఆదాయ వనరులు చేకూరుస్తున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? ఈరోజు మనం చూస్తే హైదరాబాద్ వస్తే సైబరాబాద్ సిటీ కనపడుతుంది, కానీ మీ ప్రాతినిధ్యం ఎందుకు లేదు అక్కడ? 2014 నుంచి 2019 వరకు ఇన్ని ప్రయోజనాలు చేకూర్చారు. 72.5% పోలవరాన్ని పూర్తి చేశారు. కానీ మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడిచ్చారు? అమరావతిలో ఎందుకు ఓడిచ్చారు? పోలవరంలో ఎందుకు ఓడిచ్చారు? యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు 23 స్థానాలకి పరిమితం చేశారు? ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధితో పాటు రాజకీయం చేయండి, రాక్షసత్వంగా కాదు, రాజ్య నీతితోటి రాజకీయం చేయండి. కనీసం వారానికి 2 రోజులు 2 గంటలు పార్టీ గురించి పట్టించుకోండి. 2 రోజులు ప్రత్యర్థి చేస్తున్న రాజకీయాన్ని గమనించి సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగాన్ని పురిగొల్పండి. ఇది రాష్ట్ర ప్రేమికుడిగా
మీ యొక్క అభిలాష. నా యొక్క అభిలాష, ఆకాంక్ష. రైట్ సార్, థ్యాంక్ యూ.